నమస్తే అండి. కోర్ నియోజకవర్గ ప్రజలందరికీ 8 సార్లు పోటీ చేసి 5-6 సార్లు గెలిచిన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అతని తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడుదాకా నేను అతను చాలా మంచోడు అనుకున్నా. లుత్యాల్లో ఒక మొదటి రకమైన లుత్యా ఎవడైనా ఉన్నా అంటే రాజేంద్ర రెడ్డి. ఒక్క ఆడ మనిషి ప్రసన్న కుమార్ రెడ్డి 8 సార్లు 9 సార్లు పోటీ చేస్తే ఎప్పుడు తగలలే ఒక ఆడ మనిషి. ఆ ఆడ మనిషికి తట్టుకోలేక నికృష్టమైన రాజకీయాలు చేస్తున్నారు అన్నదమ్ములు కలిసి. అన్నా ప్రసన్న, మీరు నియోజకవర్గం అంతా తిరగాల్సిన అవసరం లేదన్నా. మీరు పెళ్ళిళ్ళు చేసుకుంది ఆడవాళ్ళని అయ్యి ఉంటే, మీరు కోడళ్ళుగా తెచ్చుకున్న వాళ్ళని ఆడవాళ్ళుగా అయ్యి ఉంటే, ఒక ఆడ మనిషిని ఓడించేదాని కోసం ఇటువంటి పనులు చేస్తున్నాము, మేము ఓట్లు అడిగేదానికి అర్హులమా అని మీ పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళు ఆడవాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళు సరైన మాట కానీ చెప్తే విజయం మీదేనన్నా. ప్రశాంతమ్మ చేత కూడా ఓటు మీకే ఇప్పిస్తానన్నా. ఒక్క ఆడ మనిషిని ఓడించే దానికోసం అన్నదమ్ములు ఇంత నీచి పన్నుల. మీ పక్కన ఒకడు కూర్చో ఉన్నాడు, A2 అక్యూజ్డ్. తానా అంటే తందానా, ఇటువంటి లుచ్చా పనులకి వాడు ఎప్పుడూ రెడీయే. విజయసాయి రెడ్డి, దేనికన్నా మీకు రాజకీయాల. మీ భార్యలు కానీ ఆడవాళ్ళు ఏంటో వాళ్ళ గాజులు మీ చేతికేసుకొని ఇంట్లో మూల కూర్చోండి. మా ప్రశాంత్ అమ్మకి పోటీగా వాళ్ళని పంపించండి. వాళ్ళ ఆడవాళ్ళ అయి ఉంటే. నాకు తెలిసి మీరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని ఉండరు. ఎందుకంటే ఇంత అసభ్యంగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారులయ్యి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. మీరు ఓట్లు అడుక్కోండి, ఆడ మనిషిని కించపరచకండి.